దేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే. నమస్కారం. మేము 93-94 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్ మీట్ అవుతున్నాం ఇక్కడ యూనియన్. సో ఓల్డ్ స్టూడెంట్స్ 20 years తర్వాత మీట్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా టీచర్స్ ఇప్పుడే రావడం స్టార్ట్ అయింది. అండ్ ఫ్యూ మినిట్స్లో మా కల్చరల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అవుతాయి. This is really memorable moment for us, and really happy to meet everyone after long gap. And చాలా మందిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మేము. చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా ఉంది. సో లైక్ కొన్ని వర్డ్స్ కూడా రావట్లేదు. అండ్ మేము బేబీ మూన్ పూర్వ విద్యార్థులను 93-94 మీటింగ్ ఆఫ్టర్ 20 years. Very Ramon.
So now Satish is going to tell us why we have gathered here. So హలో, నా పేరు గుర్తులేని వాళ్ళకి నా పేరు సతీష్. ఇప్పటికీ స్కూల్ అయిపోయి ఒక 21 ఇయర్స్ అవుతుంది. ఎందుకు మనం గ్యాదర్ అయ్యిందని చెప్తాను అనుకుంటే, ఒక 2 ఇయర్స్ క్రితం మేము ఫ్రెండ్స్ అందరం కలిసాము. ఒక 25-30 మెంబర్స్ కలిసాము. అప్పుడే రియలైజ్ అయ్యాం, అరే ఒక్కొక్కరు హైదరాబాద్లో పనిచేస్తున్నారు, కొంతమంది బెంగళూరులో పనిచేస్తున్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉన్నారు. కానీ మేమంతా కనెక్ట్ అయింది ఈ స్కూల్ ద్వారా. స్కూల్ దగ్గరే కలిసాం మేమందరం. సో అప్పుడు ఏమనిపించిందంటే, మనం పేరు పెట్టడం, ఆత్మీయ సమ్మేళనం పేరు పెట్టడం కూడా అదే కారణం. ఎందుకంటే ఆ వయసులో ఉన్నప్పుడు, ఆ ఏజ్లో ఉన్నప్పుడు అయిన ఫ్రెండ్షిప్పే, ఆ ఏజ్లో చదివిన స్కూలే బాగా మనకు హృదయానికి దగ్గరగా ఉంటుంది. సో మన కాలేజీలో చదివినా, పీజీ చదివినా అది ఇంత దగ్గరగా ఉండదు మనకి మనసుకి. సో ఆ రిలేషన్షిప్స్ చేసుకొని ఒక ఫోరం లాగా అందరినీ కలిసి స్కూల్ తరఫున ఏదన్నా చేద్దామన్న ఆలోచనతో మళ్ళీ అందరినీ ఒకసారి కలుద్దాం, టీచర్లని ఇన్వైట్ చేద్దాం, ఫెలిసిటేట్ చేద్దాం, ఫ్రెండ్స్ అందరినీ మరోసారి రీగ్రూప్ చేద్దాం అన్న ఆలోచనతో ఈ ఈవెంట్ని మనం ఇక్కడ కలుసుకోవడానికి ఈవెంట్ని అరేంజ్ చేసాము. సార్స్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ వీ కెన్ స్టార్ట్ నౌ. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ అవర్ సార్ వీరన్న సార్. చిరునవ్వుతో ప్రతి విద్యార్థిని పలకరించే మన ప్రియమైన కరస్పాండెంట్, బేమోన్ స్కూల్ అధిపతి శ్రీ వీరన్న సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మేడం ఇటు చూడండి మేడం. గొప్పతనాన్ని, తెలుగు యొక్క ఔన్నత్యాన్ని మాకు నేర్పిన, మా తెలుగులో తప్పులు రాయకుండా మరియు మాట్లాడకుండా మాకు తన సహనంతో నేర్పిన మా గురువులు విజయలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మేడం మేడం ఇబ్బంది ఉందని దగ్గరికి వెళ్దాం. हमारी राष्ट्रभाषा हिंदी को सीखना कितना आवश्यक है और हर एक छात्र को कितना जरूरी है, हमको सिखाया हमारी मैडम भारती टीचर और मुरली सर. सभा स्थान में अलंकृत करने के लिए हम मैडम भारती टीचर और मुरली सर को अनुरोध कर रहे हैं. సార్ వన్ బై వన్ సార్, వన్ బై వన్ సార్ చూడండి. సార్ ఇలా
whatever English we are able to speak now is because of Venu sir, who taught us English and corrected our mistakes. So we would like to welcome our dear Venu sir onto the stage, please. Sir, look at. లెక్కల్లోని చిక్కుముళ్ళని విప్పలేక ఆ చిక్కుల్లో చిక్కుకున్న ప్రతి విద్యార్థిని మేమున్నామంటూ చిక్కుముళ్ళని చిరునవ్వుతో ఛేదించి సులువైన పద్ధతిలో ప్రతి విద్యార్థికి నేర్పిన మా లెక్కల మాస్టర్లు కామేశ్వర సార్ గారిని మరియు కైలాసరావు సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. One by one answer. One by one. Bouquet event, sir. Bouquet event. Sir, 1 second. ఫిజిక్స్లోని సిద్ధాంతాలని తనదైన శైలిలో ఆచరణాత్మకంగా మాకు నేర్పిన మా మాస్టర్ భద్రయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సార్ కొంచెం ఫ్రంట్కి వచ్చండి సార్. సార్, సార్. ఇటు మిడిల్లోకి వచ్చండి. ప్రతి విద్యార్థికి సమాజం పట్ల ఒక సంపూర్ణమైన అవగాహనని మరియు మన యొక్క ఘన చరిత్రను మాకు విశదీకరించిన మా మేడం రాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సార్ 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 Sir, sir, sir. మిడిల్లోకి వచ్చండి. భయ్యా ఇట్లా మధ్యలో తిరగద్దు ప్లీజ్. మనకు ఆఫీస్ వ్యవహారాలందు అన్ని విషయాల సహాయ సహకారాలు ఉన్నటువంటి కృష్ణ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. Sir, look at sir. Nice. Mama, don't listen. క్యాండిల్ లైట్ తోటి ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మన యొక్క కరెస్పాండెంట్ వీరన్ సార్ గారిని కోరుచున్నాం.